వెల్కమ్ టు షణ్ముఖ రుచి రండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి నీళ్ళ చారు అండి. జీర్ణశక్తి సరిగ్గా లేనప్పుడు, జ్వరం తగిలినప్పుడు, నోరు బాగాలేనప్పుడు ఈ చారు చేసుకొని తినండి, టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఆ చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం మజ్జిగ కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇది బాగా మరిగించుకోవాలండి. ఒక 7-8 నిమిషాలు బాగా మరిగింది అనుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా ఉడికింది అనుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకొని ఈ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ చారు జీర్ణశక్తి బాగోలేనప్పుడు, జ్వరం తగిలినప్పుడు ఇలా చేసుకొని తినండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఇదంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకోవాలండి. పోపు బాండీలోకి నేను 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కించుకున్నాను. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఒక 5-6 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత చిన్న స్పూన్ తోటి 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఒకసారి కలుపుకొని ఈ పోపుని చారు మీద వేసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.